భవనాలు కట్టుతుంటే అధికారులు అడ్డుకోవడము, లేకపోతే ఇప్పుడు కొన్నిటిని చేయడం కానీ, దీని మీద మీకేమన్నా వ్యతిరేక అభిప్రాయం ఉందా, భిన్నాభిప్రాయం ఏమైనా ఉందా? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. పట్టాభి గారికి అలాగనే భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా జై భీములు. చూడండి సార్, ఎంత దారుణం వైసీపీ ఎంత దారుణం సార్. వైసీపీ కార్యాలయాన్ని అలా కూడగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతూ వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్మోహన్ గారు ట్వీట్. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు గారు తన తమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్యులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ప్రజాస్వామ్య బోధనంతా ఖండించాలి. తర్వాత వెంకటకృష్ణ గారు, మీరేదో కొంతమంది చూపించారు, ఇంకా ఇద్దరు చూపిస్తున్నాను. లంబు జంబు అని చూడండి. సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్ ఉన్నాయి మొత్తం. పోలీసుల్ని కొట్టి, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి. వెంకటకృష్ణ గారు, ఒక్క 20 రోజులు వెనక్కి వెళ్దాం. మనం ఏం మాట్లాడాం? చట్టాల గురించి, న్యాయాల గురించి, వైసీపీ అక్రమాల గురించే మాట్లాడాం కదా. అవును. ఇంకా పట్టాభి గారు అధికార పార్టీ బాధ్యత కలిగిన ప్రతినిధి కాబట్టి వివరణిస్తున్నాడు ఆయన. జీవో 202A, జీవో నెంబర్ 52 వివరణిస్తున్నాడు ఆయన. అలాంటి వివరణ ఇచ్చారండి. కొట్టిపాడేయడమేనా? వివరణ కొట్టవతలేయటమే సార్. అది అక్రమంగా కట్టిన కట్టడం. నువ్వు సక్రమంగా ఉండదాన్నే కూలగొట్టావు. మీరేం పేదలు కాదు కదా. చూడండి, అనుకోవచ్చు. మీరు కూడా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. చూడండి, పార్టీ ఆఫీసులు అలా కట్టుకుంటారా? తాడేపల్లి ఇల్లుకి ఆ పార్టీ ఆఫీస్కి తేడా ఏమన్నా ఉందా? అది అట్లా కట్టుకుంటారు పార్టీ ఆఫీసులో ఎవరన్నా? ఇప్పుడు సామాన్యుడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి మనం చెప్పాం సార్, చెడపకరా చెడేవని ఎన్నిసార్లు చెప్పాం మనం. అవును. వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి చెడపకరా చెడేవు అని ఎన్నోసార్లు చెప్పాం. రాష్ట్రం అంతా చెడిపేశారు. ఇంకా ఇది ఒకటే సార్.